టేస్టింగ్ సాల్ట్ ఏదైతే ఉందో అది చైనాలో తయారవుతుంది అధ్యక్ష. దాన్ని ద్రాక్ష తోటలో మందు కింద తీసుకొచ్చి ఇక్కడ మనుషులు జనంతో తినిపిస్తున్నారు అధ్యక్ష. ఆహారంలో కల్తీ మీద మంచి చర్చ తీసుకొచ్చినందుకు పంతం నానాజీ గారు ధన్యవాదాలు అధ్యక్ష. ఎందుకంటే ఈరోజు చాలా బర్నింగ్ ఇష్యూ అధ్యక్ష. ఇది టేస్టింగ్ సాల్ట్ ఏదైతే ఉందో అది చైనాలో తయారవుతుంది అధ్యక్ష. దాన్ని ద్రాక్ష తోటలో మందు కింద తీసుకొచ్చి ఇక్కడ మనుషులు జనంతో తినిపిస్తున్నారు అధ్యక్ష. కిడ్నీలు లివర్లో పాడవుతున్నాయి అధ్యక్ష దానివల్ల. మరి దాని మీద ఎలాంటి యాక్షన్ తీసుకోవాలనేది మంత్రి గారు ఇప్పుడు ఇంతకుముందు తీసుకోవడం లేకపోయినా ఇక్కడి నుంచైనా ప్రజల ఆరోగ్యాన్ని కాపాడవలసిన అవసరం మనకు ఉంది అధ్యక్ష. అదేవిధంగా ప్రతి హోటల్లోనూ టేస్టింగ్ సాల్ట్ ఉంది అధ్యక్ష. అదేవిధంగా కలర్స్ కూడా వాడుతూ ఉన్నారు అధ్యక్ష. దాని మీద ఏ యాక్షన్ తీసుకోవాలనేది కూడా ఆలోచన చేయమని నేను కోరుతున్నాను. పాలల్లో కల్తీ అధ్యక్ష. మనం ఇక్కడ పెరుగు తిన్నాం అధ్యక్ష మనమే. దాంట్లో ఎప్పుడైనా టేస్ట్ కనీసం ఉందా అని అడుగుతున్నాను అధ్యక్ష. దాంట్లో కూడా యూరియా కలుపుతున్నారు, నూనె కలుపుతున్నారు అధ్యక్ష. కాబట్టి దాని మీద కూడా యాక్షన్ తీసుకోవాలి. అదేవిధంగా చేపల చెరువులో కూడా మరి ఏదైతే మనం తిని ఫిష్లో కూడా కల్తీ అధ్యక్ష. దాంట్లో గొడ్డు మాంసాన్ని పశు వ్యర్థాలను కలుపుతున్నారు అధ్యక్ష. ఇవన్నీ తెలియనట్టుగా మరి అధికారులు ఎవరో పట్టించుకుంటారు అధ్యక్ష. మరి అదే రకంగా ఏదైతే తోపుడు బళ్ళ మీద మనం పెట్టేటువంటి ఫుడ్లో కూడా అంత కల్తీ అధ్యక్ష. దాంట్లో అంత కాగునూనెతో చాలా మంది ఆరోగ్యాలు పాడవుతుంది అధ్యక్ష. ప్రతి ఓడికి క్యాన్సర్ అధ్యక్ష. వచ్చిన తర్వాత మనం ఏదో డబ్బులు ఇచ్చి వాళ్ళకి సహాయం చేయడం కంటే అది రాకుండా చూడవలసిన అవసరం మన సభకు ఉందని చెప్పుకుంటే నేను తెలియజేస్తున్నాను అధ్యక్ష. మాంసంలో కూడా మిక్సింగ్ అధ్యక్ష. బీఫ్ కలుపుతారు అధ్యక్ష రేటు పెరిగిన వాళ్ళ మటన్లో. కాబట్టి ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని ఏ రకంగా నియంత్రించాలనేది మరి గౌరవ మంత్రి గారు కూడా దీనికి ఆలోచన చేయాలని కోరుతున్నాను అధ్యక్ష. ఇదివరకు ఫుడ్ ఇన్స్పెక్టర్ అనే వాళ్ళు మున్సిపాలిటీ నుంచి చెక్ చేసేవారు అధ్యక్ష. వాళ్ళ అజమాయిషీ లేకుండా జిల్లాకి ఒకే ఒక్క ఫుడ్ ఇన్స్పెక్టర్ అధ్యక్ష. నేను రాగానే ఒక మీటింగ్ వేసి కలెక్టర్ని పిలిస్తే నేను ఎక్కడ తిరగనండి, ఎన్ని హోటల్ తిరగమంటారు, జిల్లా అంతా తిరగాలంటే నా వల్ల అవుతలేదని చెప్పి కూడా తెలియజేస్తున్నారు అధ్యక్ష. దాని మీద ఇమీడియట్ యాక్షన్ తీసుకోవాలి అధ్యక్ష. ఎందుకంటే ఇది మనం డబ్బుతో ఖర్చు పెట్టేది కదా అధ్యక్ష, అజమాయిషీతో కూడింది. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడవలసిన అవసరం మన గౌరవ సభ్యులకి మంచి ప్రభుత్వానికి ఉందని కూడా నేను తెలియజేస్తున్నాను అధ్యక్ష. దేవుడి ప్రసాదం గురించి నానాజీ గారు చెప్పారు అధ్యక్ష. దాని గురించి ఇంకా పెద్దగా మాట్లాడవలసిన అవసరం లేదు. నెయ్యిలో గొడ్లు కావు అధ్యక్ష. తిని పుచ్చకాయలు కూడా కలర్ కలుపుతున్నారు అధ్యక్ష. మరి అలాంటి వాటి మీద మనం ఏ నిర్ణయం తీసుకున్నామని కూడా మరి మన ప్రజలే తెలియజేయాలి. అధికారులని ఈ రోజు నుంచి కూడా అప్రమత్తం చేయాలని కూడా నేను మీకు గౌరవ సభకు తెలియజేస్తున్నాను అధ్యక్ష. 40 రోజులు కానీ టేస్టింగ్ సాల్ట్ తింటే కిడ్నీ పోయే పరిస్థితి ఉంది అధ్యక్ష. ఆ టేస్టింగ్ సాల్ట్ అనేది బ్యాన్ చేశారు అధ్యక్ష చైనాలో. అది ఇండియా తీసుకొచ్చి దాన్ని ప్రతి హోటల్స్లోనూ ప్రతి వంటలోనూ వాడుతున్నారు అధ్యక్ష. దయించి దీని మీద చర్యలు తీసుకోవాల్సిందిగా నేను గౌరవ మంత్రి గారిని కోరుతున్నాను అధ్యక్ష. నమస్కారం అధ్యక్ష.